ఎవరు వీళ్ళు? ఇలా ఎందుకుంటారు? అసలు ఎవరు వీళ్ళని ఇలా ఉండమన్నారు? రక్తం గడ్డకట్టే మంచు కొండల్లో తపస్సేంటి? ఒంటికి భస్మం, చేతులు త్రిశూలం, నగ్నంగా సంచారం ఎందుకు? మనం కొంచెం చలి పెరిగిన స్వెటర్లు వేసుకుంటాం, దుప్పటి లేనిదే నిద్రపోలేం. మరి వీళ్ళు మంచులో ధ్యానం చేస్తారు, రక్తం మరిగించే మంటను కూడా లెక్క చేయరు. ఈ నాగరికత ప్రపంచంలో ఇలా ఎందుకు జీవిస్తున్నారో మీకు తెలుసా? చాలామందికి తెలిసినట్టున్న తెలియని రహస్యమే ఇది. ఒకసారి ఇక్కడ చూడండి, తన చుట్టూ మంట వెలిగించుకొని మధ్యలో ధ్యానం ఎలా చేస్తున్నాడు. మరి ఇతనేమో భూమిలో గుంత చేసి దానిలో తలపెట్టి మట్టితో పూడ్చుకున్నాడు. మరి ఇక్కడేమో మంచు కొండల్లో గడ్డకట్టిన నీటితో స్నానం చేస్తున్నాడు. ఇతని గూడుని మంచు కప్పేస్తే శివనామస్మరణ చేస్తూ ఎలా బయటికి వస్తున్నాడో చూడండి. మేము చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో రూపొందించాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ప్రతి హిందువుకి గుర్తుండిపోతుంది. మనందరము నాగసాధువులు అంటే సాధారణ సాధు సంతులాగే భక్తితో లేదా జీవితం మీద విరక్తితోనో అవుతారనుకుంటాం. కానీ ఇక్కడే ఎవరికి తెలియని రహస్యం ఒకటి ఉంది. వీళ్ళు ఒక ఆర్మీ. అవును, వీరు విన్నది నిజమే. ఆర్మీని మన సనాతన ధర్మాన్ని మరియు దేవాలయాలను ధ్వంసం చేసినప్పుడు ధర్మ రక్షణ కోసం ఆది శంకరాచార్యచే ఏర్పాటు చేయబడిన సైన్యమే ఈ నాగసాధువులు. చూడటానికి కొంచెం విచిత్రంగా, భయంకరంగా ఉంటారు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే సంస్థలే ఈ అఖాడాలు. మరి నాగసాధు అవ్వాలనుకునే వారు ఎలాంటి త్యాగం మరియు శిక్షణ అవసరమో తెలుసుకునే ముందు, ఎక్కడో హిమాలయాల్లో, నదీ పరిసరాల్లో, కొండ గుహల్లో ఉండే నాగసాధువులు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో జరిగే కుంభమేళాకు లక్షలాదిగా ఎలా వస్తారు? ఒకవేళ బస్సులో, ట్రైన్లో లేదా ఇతర వాహనాల్లో వస్తే మీడియా లేదా కెమెరా కంటికి చిక్కకుండా రావడం ఎలా సాధ్యం? సరిగ్గా కుంభమేళా జరిగే ప్రదేశానికి ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక కొద్ది దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమవుతారో అది తెలియాలంటే ముందుగా మనం ఎంతో కఠోరమైన వారి సాధన మరియు శిక్షణ గురించి తెలుసుకోవాలి. నాగా సాధువులుగా మారడానికి వచ్చిన సభ్యులను వారు ముందుగా వారి కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకుంటారు. వాళ్ళు చెప్పే వివరాలు వారికి నచ్చి నమ్మకం కుదిరితేనే సంస్థలో చేర్చుకుంటారు, లేదా కరాఖండిగా వద్దు అని చెప్పేస్తారు. తర్వాత తమ కుటుంబంలో తల్లిదండ్రులు, సోదరులు, భార్య, భర్త, పిల్లలు ఇలా మొదట నాగసాధుల బృందం వారికి తమ బ్రతుకున్న కుటుంబ సభ్యులకు గుండు గీయించుకొని పిండదానం చేసి వారితో శాశ్వతంగా భావబంధాలు వదులుకోవాలని చెప్తారు. ఈ ప్రక్రియను చేయడం ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇక్కడి నుండి వారి మానసిక శిక్షణతో పాటు దీక్ష ప్రారంభమవుతుంది. అది 12 సంవత్సరాలు ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత లేదా వచ్చే కుంభమేళాలో తన గత జీవితం అంతం అని భావించి మరో కొత్త జీవితం కోసం తనకు తాను పిండం పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పటి నుండి ఆ జీవితం శివునికి అంకితం చేసి శివ సైనికులు అవుతారు. అప్పుడు తనకున్న పేరు మార్చి ఒక కొత్త సాధు పేరు పెట్టి కాషాయ వస్త్రం, త్రిశూలం, రుద్రాక్షమాల ఇస్తారు. అప్పటి నుండి వారికి శారీరక శిక్షణ ప్రారంభమవుతుంది. అందులో వారికి కమాండో శిక్షణ కంటే కఠినమైన శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా కత్తిసాము, కర్రసాము, రకరకాల ఆయుధాలతో పాటు మంత్రాలు, శాస్త్రాలు కూడా నేర్చుకుంటారు. మంచులో, నీటిలో, అగ్నితో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తిండి, నీరు లేకపోయినా తట్టుకునేలా కొన్ని సంవత్సరాల పాటు శిక్షణ ఇచ్చి వారిని సాధువులే కాదు, ఒక మహాయోధులుగా మారుస్తారు. ఇప్పుడు శిక్షణ సమయంలో వీరి నియమాలు, ఆచరించే పద్ధతులు, హోదాలు తెలుసుకుందాం. నేలపై మాత్రమే పడుకోవాలి, నగ్నంగా ఉండాలి, ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, అది కూడా రోజుకి 7 ఇళ్లల్లో భిక్షాటన చేయాలి. ఏమీ దొరకకపోతే ఉపవాసం ఉండాలి. శిక్షణతో పాటు వీరి హోదాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మొదటిగా నాగసాధువు, తర్వాత మహాంత, తర్వాత శ్రీ మహాంత, తర్వాత జతీయ మహాంతి, తర్వాత పీఠా మహాంతి, తర్వాత దిగంబర శ్రీ, తర్వాత మహామండలేశ్వరుడు, చివరిగా ఆచార్య మండలేశ్వరుడిగా ఉంటారు. వీరికి సాధన వలన అతీత శక్తులు లభిస్తాయి. దానివల్ల సూక్ష్మయానం చేయగలరు. అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టు ఎవరికి కనిపించకుండా రాగలుగుతారు.
అంతేకాదు ధర్మ పరిరక్షణకు తామున్నామని తెలియజేయడానికి డోలు డమరుకాలు మోగిస్తూ శంఖారావం పూరిస్తూ కత్తులతో విన్యాసాలు కర్ర సాములతో పాటు రకరకాల విద్యలు ప్రదర్శిస్తూ వారి శక్తి ప్రదర్శన కుంభమేళాలో ఇస్తారు. అయితే అసలు ఆది శంకరాచార్యులు వాళ్ళను ఎందుకు తయారు చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజులు వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడం లేదా పక్క రాజ్యాలను ఆక్రమించుకోవడం వరకే ఉండేది. దేశం మొత్తం ఒకరి ఆధీనంలో ఉండేది కాదు. అప్పుడు మన దేశంలో బౌద్ధ మతం బాగా ప్రాచుర్యం పొందుతున్న సమయంలో అరబులు దేశంలోకి ప్రవేశించి మన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. హిందూ మతానికి మన దేవాలయాలకు రక్షణ అవసరమని గ్రహించి అప్పుడే దేశంలోని 4 దిక్కుల్లో 4 పీఠాలను స్థాపించాడు. తూర్పున పూరి, దక్షిణంలో శృంగేరి, పశ్చిమాన ద్వారకా, ఉత్తరంలో బదరి క్షేత్రాల్లో పీఠాలను నెలకొల్పాడు. తన ప్రధాన శిష్యులను ఈ పీఠాలకు అధిపతులుగా నియమించాడు. కానీ వారు ధర్మబోధన చేయగలరు కానీ అస్త్రాలు పట్టలేరు. అందుకని ధర్మ పరిరక్షణకు ఈ నాగసాధువుల సంస్థలను స్థాపించాడు. ఇప్పటికీ మన సనాతన ధర్మం మరియు దేవాలయాలను రక్షించడానికి ఈ 4 పీఠాలు 13 అఖాడాలు పాటుపడుతున్నాయి. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, నాగసాధువులు ఒక అద్భుతం. వారి జీవన విధానం అంతకంటే రహస్యం, పూర్తిగా ఆధ్యాత్మికత మరియు సాధనతో కూడినది. వారిని మనం స్వయంగా చూసేది చాలా తక్కువ, ఎందుకంటే కేవలం కుంభమేళాకు మాత్రమే వస్తారు. అది కూడా మనం చాలా వరకు టీవీలోనే చూస్తాము. కానీ 8వ శతాబ్దం నుంచి వారి ఉనికి కాపాడుకుంటూ ఇప్పటికీ ఉన్నారంటే వీరి అవసరం ఇక ముందు కూడా ఉందేమో. ప్రస్తుతం 4 లక్షలకి పైనే ఉన్నది ఈ ధర్మరక్షకుల సైన్యం. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.